ఇస్రో మరో కీలక ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. రేపు సాయంత్రం 4000 కిలోల బరువున్న శాటిలైట్ను తొలిసారి జియో ట్రాన్స్ఫర్ కక్షలోకి పంపనుంది. ఇప్పటికే లాంచ్ వెహికల్ను సిద్ధం చేసి అంతరిక్ష నౌకతో అనుసంధానించినట్లు ఇస్రో తెలిపింది. ముందస్తు ప్రయోగ కార్యకలాపాల కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో లాంచ్ ప్యాడ్కు తరలించారు. LVM-3 M5 మిషన్లో భాగంగా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని రేపు సాయంత్రం 5:26 ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 రాకెట్ ద్వారా అంతరిక్ష కక్షలోకి పంపనుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు భారత్ ప్రవేశపెట్టిన వాటిల్లోకెల్లా ఇదే అతిపెద్ద ఉపగ్రహమని తెలిపారు. దీని బరువు 4410 కిలోలు ఉంటుందని చెప్పారు. The 2nd November 2025, we are going to launch the CMS-03 communication satellite of India using our Bahubali rocket LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite ever lifted by the Indian launcher for placing in the geotransfer orbit. And this satellite is going to be a highly useful satellite for communication purpose of India. CMS-03 శాటిలైట్ కు మల్టీ ఫ్రీక్వెన్సీల కమ్యూనికేషన్ సామర్థ్యం ఉందని ఇస్రో తెలిపింది. భారత అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపడుతున్నట్లు పేర్కొంది. భారత భూభాగంతో పాటు ఉపఖండంలోని సముద్ర ప్రాంతాల్లోనూ సమాచార సేవలు అందించనుంది. పౌర వ్యూహాత్మక రక్షణ రంగంలోనూ సురక్షితమైన కమ్యూనికేషన్ సేవలు అందనున్నాయి. మారిటైమ్ సెక్యూరిటీ, వాయిస్, డేటా, వీడియో కమ్యూనికేషన్లకు ఇది కీలకం కానుంది. నౌకాదళానికి ఈ ఉపగ్రహం సేవలు అవసరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారీ రాకెట్ అవసరం కావడంతో ఇస్రో దగ్గరున్న అతి శక్తివంతమైన బాహుబలి రాకెట్ అని పిలిచే LVM-3ని ఉపయోగిస్తున్నారు. చంద్రయాన్-3 మిషన్ ను ఈ రాకెట్ ద్వారానే ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. LVM-3 రాకెట్ జియో ట్రాన్స్ఫర్ కక్షలోకి 4000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. భూ దిగువ కక్షలోకి ఏకంగా 8000 కిలోల పేలోడ్ ను దాని శక్తివంతమైన క్రయోజెనిక్ ఇంజిన్ తో తీసుకెళ్లగలదు. ఇస్రో గతంలో 2018లో సుమారు 5854 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-11 ను ప్రయోగించింది. అయితే ఆ ప్రయోగాన్ని ఫ్రాన్స్ లో అరియన్ 5EA 246 రాకెట్ ద్వారా చేపట్టింది.